సంధ్య వాళ్ళ అక్క దగ్గరికి వెళ్లి, "నేనంటే నీకు చాలా కోపంగా ఉంది కదా! అలాగే నన్ను చూస్తే నీకు చాలా ఎక్కువగా కుల్లి అనిపిస్తుంది కదా! నన్ను అందరూ చాలా బాగా చూసుకుంటున్నారు. నేను ఒక బెటర్ పొజిషన్‌లో ఉన్నాను అని నేనంటే నీకు చాలా కోపంగా ఉంది కదా!" అని చెప్పేసైతే వాళ్ళ అక్కతో అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య మాత్రం, "ఏంటి చెల్లి ఇలా నన్ను అర్థం చేసుకుంటుంది" అని చెప్పేసైతే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న తన చెల్లి మాత్రం అనరాని మాటలన్నీ అని సత్యను బాధపెడుతూ ఉంటుంది. ఆ మాటలన్నీ విని క్రిష్ అయితే తన చెల్లి దగ్గరికి వచ్చి తనను కొట్టబోతూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న సత్య మాత్రం ఆగండి అని చెప్పేసైతే తనని ఆపుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న క్రిష్ మాత్రం నిన్ను చూసి ఎందుకు కుళ్ళుకోవాలి సత్య, సత్యకి అంత ఏమీ అవసరం లేదు అని చెప్పేసైతే గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఇంతలో సంజయ్ దగ్గరికి క్రిష్ వాళ్ళ అమ్మ వెళ్లి తన తల నిమురుతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న సంజయ్ అయితే, "నేను మీ ఇద్దరు మాట్లాడుకున్న మాటలు విన్నాను. నువ్వే నా కన్న తల్లివే అని నేను తెలుసుకున్నాను అమ్మ" అని చెప్పేసైతే తనని చాలా గట్టిగా హగ్ చేసుకుంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే తన అమ్మ కూడా తనని చాలా గట్టిగా హగ్ చేసుకుంటూ ఉంటుంది. "ఇన్నాళ్ళు నా కన్న కొడుకువని నేను అర్థం చేసుకోలేకపోయాను. నువ్వు నా కన్న కొడుకువే అయినా సరే నేను నిన్ను గుర్తుపట్టలేకపోయాను కదరా" అని చెప్పేసైతే చాలా బాధపడుతూ మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సంజయ్ మాత్రం, "ఇప్పటికైనా తెలుసుకున్నావు కదమ్మా! ఇక క్రిష్‌ని ఇంట్లో నుండి వెళ్ళగొట్టు. నువ్వే ఎలాగైనా సరే ఇంట్లో నుండి క్రిష్‌ని వెళ్ళగొట్టు. ఆ ప్లేస్‌లో నన్ను రానివ్వు అమ్మా" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, "సరే ఎలాగైనా సరే క్రిష్‌ని ఇంట్లో నుండి పంపించేస్తాను. నువ్వే నా కన్న కొడుకువి" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్